యాక్చువల్లీ ఇది మన సౌత్ సైడ్ ఎవ్వరు తినరు. చాలా తక్కువ. దీన్ని నార్త్‌లో బేసన్ చీల అంటారు. బేసన్ అంటే శనగపిండి. చీల అంటే మనం అట్టు అంటాం గదా! అలా అన్నమాట. ఇందులో మనము మైదాపిండి ఎయొచ్చు, లేకపోతే రాగి పిండి గూడా ఎయొచ్చు. నేనైతే అన్ని ఆకుకూరలు అన్నీ కలిపేసి చేస్తా. ఎంత యమ్మీ, ఎంత హెల్తీ, ఎంత ఫిల్లింగ్ అనిపిస్తది తెలుసా! ఒక్కసారి తింటే మనము 365 డేస్ దీన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ప్రిఫర్ చేస్తాము. అరే! నీకింత ఇంట్రెస్టా కుకింగ్ అంటే? నా మైండ్‌లో ఎన్ని రెసిపీస్ ఉంటాయి అసలు. నా ఇన్‌స్టా ఫీడ్స్‌లో అయితే అన్నీ కుకింగ్‌వే వస్తాయన్నమాట. అంత ఇంట్రెస్ట్ నాకు కుకింగ్ అంటే. ఇంకెన్ని రోజులు తాగుతావక్క గీ బీట్రూట్ వాటర్ అంటే నేనసలు ఆపొద్దనుకుంటున్నా నేను. నా మైండ్‌లో అచ్చా! ఇప్పుడు అన్ని టెన్షన్స్ గాదు గానీ, ఒక పెద్ద గోల్ ఏంటిదంటే, ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ బిల్డ్ చేయాలనుకుంటున్నా. నీ రెసిపీలు చూపిస్తున్నావు, ఆరామ్‌సే కూర్చొని తింటున్నావు. ఆఫీస్‌కి పోతలేవా అక్క? కొంపదీసి మానేసినావేంది అనుకోకండి. ఇంకా చిన్న పిల్లలం గాదబ్బా! కంప్లీట్‌లీ ఒకటే జాబ్ మీద, ఒకటే ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవ్వడము. ఊకే ఇన్‌స్టా స్క్రోలింగ్ చేసుకుంటా కూసోవడం గాదు. టైం దొరికినప్పుడు కొంచెం రిస్క్ తీసుకోండి. ఆన్‌లైన్‌ల ఎన్ని కోచింగ్స్ ఉంటాయి, ఎన్ని ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయో తెలుసా అసలు. కొంచెం టైం పెట్టి మనం నేర్చుకుంటే ఫ్యూచర్‌కి అవి మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. బావుంది గదా నా ఐడియాలజీ. మరి ఇంతకు నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే, నాకున్న ఒకే ఒక్క మెయిన్ అండ్ టర్మ్ అండ్ కండిషన్ నా లైఫ్‌లో అంటే, ఏదైనా అయ్యే వరకు నేను ఎవ్వరికీ చెప్పను. మా ఇంట్లో వాళ్ళకి గూడా చెప్పను. కంగారు పడకండ్రా అది వర్కౌట్ అయినప్పుడు చెప్తా గానీ, మా మమ్మీ మంచిగా పాలకూర అవన్నీ ఏసి కిచిడి చేసింది చూడు. తినంగానే సుకూన్‌గా మస్తు వండుకొని ఈవినింగ్ లేసి బిల్డింగ్ మీదకెక్కిన. "అరే అక్క ఇంట్లోనే ఉన్నావు గదా! ఎడికైనా పోవచ్చు గదా! ఏముంటావు ఇంట్లో" అంటే, "నేను బయటికి పోయినా అంటే నా పైసలన్నీ ఖర్చయితాయి. అస్సలు నా సాలరీకి, నా ఖర్చులకి ఏ రకంగాను సంబంధం లేకుండా పోతుంది. నా మాట ఇనండ్రా బాబు. పైసలు సేవ్ చేయాలంటే గమ్మున ఇంట్లో ఉండండి. 3 ఇయర్స్‌లో నేను ఎప్పుడు ఇట్లా లీవ్స్ పెట్టలేదు. ఒక 2, 3 డేస్ నేను ఎంప్లాయీనన్న విషయం పక్కన పెట్టి సైలెంట్‌గా ఇంట్లో ఉందాం అనుకున్నాను. మళ్ళీ నైట్ ఇంట్లో అందరం డిన్నర్‌కి బయటికి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే వానలు, వెయిటింగ్‌లు, క్రౌడ్‌లు ఇదంతా ఎందుకని చెప్పి కార్తీక మాసం ఎలాగో నాన్ వెజ్ తినమని చెప్పి మంచిగా సంతోష్ డాబా నుంచి పన్నీర్, బటర్ గార్లిక్ నాన్, రుమాల్ రోటీ ఆర్డర్ పెట్టుకున్నా. నేను చేసిన ఘనకార్యం ఏందంటే మంచిగా ఆర్డర్ పెట్టి ఫోన్ సైలెంట్‌లో పెట్టేసి ఫుల్లు నిద్రపోయానన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి గుర్తొచ్చి నన్ను లేపుతానంటే అప్పుడు చెక్ చేసుకుంటే 5 మిస్డ్ కాల్స్ ఉండే. పాపం మా కాల్‌ని గల్లీ గల్లీ తిరిగిండంట. మనుషులు అన్నాక తప్పులు చేస్తూ ఉంటామబ్బా! ఇది సహజమే. అందుకే సారీ చెప్పేసిన. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచిగా ఫ్యామిలీతో నవ్వుకుంటా, హ్యాపీగా తింటూ ఉంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తదబ్బా నాకైతే.